ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రేకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి తెలిపేందుకే నేడు బైక్ ర్యాలీ చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలోని తుమ్మ శోభన్ బాబు, అశోక్ రెడ్డి, ప్రసాద్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 3 ప్రధాన సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఎంఆర్ఓ గారి కార్యాలయంకు రావడం జరిగింది. అందులో భాగంగా మొదటిది బస్టాండు. ఈ బస్టాండ్ అనేది గతంలో సగం నిర్మాణం చేసి వదిలేశారు. దాన్ని పూర్తి చేయడానికి ఈ గవర్నమెంట్ పరిపాలన చేపట్టి ఇంతకాలమైనా కూడా దాన్ని పూర్తి చేయడం లేదు. దానివల్ల ఆ బస్టాండ్లో పార్కింగ్ అనేది బస్టాండ్ పార్కింగ్ కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. ప్రయాణికులేమో బయట ఉంటాను, పార్కింగ్ ప్లేసులలో ప్రయాణికులు ఉంటాను, ప్రయాణికుల ప్లేస్లో పార్కింగ్ వాహనాలు ఉంటున్నాయి. అదేవిధంగా ఇంకొకటి, గతంలో రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు ఆయన అన్ని గ్రామాలకు అర్హులైనటువంటి పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఆయన కట్టియడం జరిగింది. దాన్ని కూడా ఇంతవరకు ఆ పేదలను గుర్తించి పంచడానికి ఈ గవర్నమెంట్ వెనుకడుగు వేస్తుంది. తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సమానంగా పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత కొంతకాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైన సమస్య పంగిడిపల్లె రోడ్డు. అది ఏదో చిన్న లీగల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అటు కాంట్రాక్టర్ ఇటు ప్రభుత్వాలు జాప్యాలు చేస్తూ ఉంటే అటు వెళ్ళేటువంటి ప్రజలు నడక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కనబడట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఉప్పల ఆర్ఓబి బ్రిడ్జి పూర్తయిన బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మేము ఉపవాసం ఉంటాం, నిరాహార దీక్ష చేస్తాం పూర్తి కాకుంటే అని అక్కడికి పోయి పత్రికల్లో వాళ్ళు వార్తలు రాయించుకున్నారు. మరి కళ్ళ ముంగటున్నటువంటి ఈ సమస్యలు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు కనబడలేదా? ఒకవేళ మీకు కళ్ళుండి మీకు కనబడే పరిస్థితి ఉంటే వెంటనే వీటిని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున.